అంటే ఏతో ఆడుకుంటున్నాడు? డాల్తోనా? పావురంతో. డాల్ కది రియల్ బర్డ్, అది లైఫ్ బర్డ్. దానికి ఏమి ఇస్తున్నాడు? వాటర్ ఇస్తున్నాడు తాగమని. ఫుడ్ పెట్టినట్టు తాగమని ఇచ్చాడు. మీ అందరికీ బర్డ్స్ అంటే ఇష్టమేనా? అప్పుడప్పుడు మీరు కూడా అన్నమో ఏదో ఒక డాబా పైన అక్కడ కొంచెం పెట్టేసేయండి. అవి కూడా పాపం వాటర్ పెట్టండి. పెడితే అవి ఎండ పాపం నీళ్ళకి బాధపడతాయి కదా, అవి పెట్టేస్తే అవి తాగుతాయి. మరి మీకు నైట్ టైం నిద్రపోతున్నప్పుడు కళ్ళు వస్తాయా? వస్తాయా? మరి కళ్ళు రావాలి పిల్లలు, రాకపోతే చాలా కష్టం. ఎలాంటి కళ్ళు వస్తాయి మీకు? ఎలాంటి కళ్ళు వస్తాయి మీకు? ఎస్ఐ గురించి వస్తున్నాయా? ఈ అబ్బాయి చూడండి, ఈ అబ్బాయికి కళ్ళలో స్టార్స్ వచ్చాయి, మూన్స్ వచ్చాయి, ట్రీస్ వచ్చాయి, సెలయేర్లు, వాటర్ అన్ని కలర్ఫుల్ గా అబ్బాయికి ఎన్ని వస్తాయి కళ్ళలోకి. కొంతమందికి భయం వేస్తుందంట, భయపడకూడదు. అందుకే నిద్రపోయే ముందు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మనకు పిడకలు వస్తాయా? రావు కదా. ఇలా మంచి పనులు చేసే వాళ్ళకి మంచి కళ్ళే వస్తాయి. కొట్టుకొని, తిట్టుకొని, గుద్దుకొని, చెత్తలో పడి, అక్కడ పొల్లి, అక్కడ ఆ ఊరు వెళ్ళిపోయి బ్యాక్ పోయేవాళ్ళు, లేకపోతే క్రికెట్ బ్యాట్ అంటూ చెరుకు దగ్గరికి వెళ్ళిపోయి కాలం దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళకి చెడ్డ కళ్ళే వస్తాయి. ఈ అబ్బాయి ఒక రోజు అట్లా ఆడుకుంటూ చెట్టు మీద చేసాడు, పడిపోయాడు. దెబ్బ తగిలాయి. మీకు ఎప్పుడైనా తగిలే అట్లాగా ప్రేమిస్తూ ఒకవేళ తగిలితే చాలా బాధ వస్తుంది కదా, నొప్పి వస్తుంది కదా. అందుకని మమ్మీ డాడీ చెప్పిన మాట మనం ఎప్పుడూ వినాలి. సరే, ఇక్కడ వాళ్ళ డాడీకి ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే మీకు చెప్పాను కదా, మమ్మీ డాడీకి హెల్ప్ చేయాలని. మరి అబ్బాయి చూడండి తోట పనులు వాళ్ళ డాడీకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. మరి మనం కూడా మమ్మీ డాడీకి ఎప్పుడూ హెల్ప్ చేయాలి. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు, వాళ్ళ డాడీ దగ్గర షూ పాలిష్ నేర్చుకుంటున్నాడు. మరి మీరు కూడా మమ్మీ డాడీ దగ్గర నేర్చుకోవాలి. మన మా ఆఫీస్లో ఒక కలీగ్, అంటే జాబ్ మానేశాను కానీ, మాట్లాడుతూ మా మిస్సెస్కి ఏం రాదని చెప్పారు. ఒక పెద్ద బిషప్ గారు మనవరాలు అమ్మాయి, ఏం రాదు, పని రాదు, పాట రాదు. ఇప్పుడు అత్తగారు అంటే వాషింగ్ మిషన్లో బట్టలు తీసుకెళ్ళి ఆరేసేయమ్మా అందంట. అది పనా? నాకు పనులు చెప్పారు ఈ అత్తగారు వాళ్ళు, నాకు డైవర్స్ కావాలని చెప్పి వెళ్ళిపోయింది అమ్మాయి. ఇప్పుడు డైవర్స్ అప్లై చేసింది. అది పెద్ద పనా? చెడ్డ పేరు తెచ్చుకోవచ్చా? వాళ్ళ డాడీ నా కూతురు సేవకురాలు అమ్మాయి, మా అమ్మాయి పని చేస్తుందా, చేపిస్తారా? ఎంత ధైర్యం నీకు? మా అమ్మాయి పని చేయడానికి వీల్లేదు, డైవర్స్ ఇచ్చేస్తాం, మేము తీసేసుకోండి, మాకు అవసరం లేదు సంబంధం. ఎంత గ్రాండ్గా చేశారో వాళ్ళ పెళ్ళి. 4,000 మంది పైన వచ్చారు పెళ్ళి. ఆ అబ్బాయి అప్పు చేసి మరి 10 లక్షలు అప్పు చేసి మరి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి పెద్ద బిషప్ గారు అమ్మాయి అని పేరు మోసిన బిషప్ గారు అమ్మాయి అని. సంవత్సరం పెళ్లి పెట్టలేదు కదా. అందుకని మనం అట్లాంటి పనులు చేయొద్దు. ఓకే, అన్ని పనులు నేర్చుకోవాలి చిన్నప్పటి నుంచి, ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి మా డాడీ దగ్గర ప్రార్థన నేర్చుకుంటున్నాడు, చక్కగా ప్రార్థనలు నేర్చుకుంటున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు. యేసయ్య చిన్నప్పుడు వాళ్ళ డాడీకి హెల్ప్ చేశారా లేదా? వాళ్ళ డాడీ ఏం పని చేసేవాళ్ళు? వడ్రంగి పని, చెక్క పని, డ్రిల్లింగ్ పడతారు, చెక్కలు కోస్తారు, టేబుల్స్ చేస్తారు, మంచాలు చేస్తారు కదా, ఆ పని. మరి యేసయ్య పాపం ఆ పని చేసేవాళ్ళు వాళ్ళ డాడీకి. మరి నేను దేవుణ్ణి, నేను పరలోక రాజ్యం నుంచి వచ్చా, నేను చెయ్యను అనేసి చెప్పారా? చెప్పలేదు. చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీకి హెల్ప్ చేస్తూ యేసయ్య కూడా వడ్రంగి పని చేస్తూ ఉన్నారు. ఈ అబ్బాయి చూడండి చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా అయిపోయి మన ఇట్లాగా నైట్ నిద్రపోయే ముందు పొద్దున్న ప్రార్థన చేస్తున్నారా? ఎంతమంది చేస్తారా? చేయొద్దండి. వెరీ గుడ్, మీరు అందరూ మంచి పిల్లలు. ఇక్కడ కూడా చూడండి, ఒక మిషనరీ గారు వస్తే చదువు నేర్చుకుంటూ వేరే వేరే భాషలు కూడా నేర్చుకుంటున్నాడు. చాలా లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నాడు. మరి మీకు ఎన్ని భాషలు వచ్చు? నాకు కూడా ఎక్కువ భాషలు రావు. 3 భాషలు. చిన్నప్పుడు ఇలా తెలియదు ఇన్ని భాషలు నేర్చుకోవాలని. నేను ఏదో కొంచెం హిందీ, కొంచెం ఇంగ్లీష్, కొంచెం తెలుగు అన్ని కొంచెం కొంచెం అయిపోయింది. కానీ మనం ఏం చేయాలి? మల్టీ లాంగ్వేజెస్, C++, ఒరాకిల్, ఆర్కిల్ అలాంటివి అంటారా, ఆ కంప్యూటర్లో అవి కూడా నేర్చుకోవాలి. ఇక్కడ కూడా తమిళ్, తెలుగు, కన్నడ భాషలు ఖాళీగా ఉన్నప్పుడు నేర్చుకొని ట్రై చేయండి. వాళ్ళ డాడీ చక్కగా బైబిల్ చదువుతూ ఉంటే వాళ్ళ డాడీ చూసి ఈ అబ్బాయి కూడా ఖాళీ సమయాల్లో బైబిల్ చదువుకునేవాడు. ఆ రోజుల్లో మనకులాగా పెద్ద పెద్ద స్కూల్స్ ఉండేవి కాదనమాట. అందుకే నైట్ స్కూల్స్ ఉండేవి. ఆ నైట్ స్కూల్స్లో బాగా చదువుకొని చాలా లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. డ్రీమ్ ఏంటంటే
బైబిల్స్ అనేది అనేక చోట్ల విరివిగా లేవు, చాలా చోట్ల బైబిల్ అనేది లేదు. నాకు స్టాండ్ ఇస్తే బాగుంది. అయిపోయింది కదా. చూడండి, వాళ్ళ ఊరికి ఒక మిషనరీ గారు వచ్చి ఆస్ట్రేలియాలో ఉన్న వీళ్ళ ఊరు వెళ్ళి చెప్పారంట. ఏమని చెప్పారంటే, ఇండియాలో రకరకాల భాషలు ఉన్నారు. తమిళనాడు వెళ్తే తమిళ్, కేరళ వెళ్తే మలయాళం కదా, ఆంధ్ర వస్తే తెలుగు, అదే మనం హైదరాబాద్ సిటీకి వెళ్తే ఉర్దూ, మరి అదే నార్త్ ఇండియాకి వెళ్తే హిందీ, రకరకాల భాషలు. సింగిల్ వాళ్ళందరూనేమో వాళ్ళ వాళ్ళ భాషలు మాట్లాడుతున్నారు, రకరకాల భాషలు, రకరకాల ప్రాంతాలు. కానీ వాళ్ళకి అన్ని భాషల్లో బైబిల్ ఎవరు తర్జుమా చేయట్లేదు. మరి ఇబ్బందిగా ఉంది, మరి ఎవరైనా వస్తే బాగుండు బైబిల్ తర్జుమాకి అని చెప్తున్నప్పుడు నేను చాలా ఆలోచించి, అయ్యో అవునా, ఇండియాలో అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయా, అన్ని భాషలు ఉన్నాయా అని చెప్పి ప్రార్థన చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని అడిగాడు, అందరూ ఇండియాకి వెళ్దామా, మరి ఇండియాకి వెళ్ళాలి అంటే ఏం తీసుకుని వెళ్దాం, ఉంటే ఇండియాకి వెళ్ళిపోతే సరిపోదు కదా, కూరగాయలు తెమ్మంది మమ్మీ, డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే సరిపోద్దా, ఏం కావాలి మనకి, బుట్ట కానీ ఏమైనా తీసుకుని వెళ్ళాలి. ఎందుకు వేసుకొస్తాం, మరి కవర్లు తీసుకెళ్ళకపోతే కదా, నడుచుకుంటూ వెళ్ళిపోతామా, మార్కెట్ చాలా దూరం, ఆటోలోనే ఎక్కడికో వెళ్ళాలి. కాబట్టి వీళ్ళు కూడా ఇండియాకి వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి, షిప్లో, ఆ రోజుల్లో ఫ్లైట్స్ లేవు, ట్రైన్స్ పెద్దగా అవకాశాలు లేవు, కానీ వాళ్ళు షిప్లోనే రావాలి. మరి షిప్లో అంటే ఫ్రీగా తీసుకొస్తారా, డబ్బులు కావాలి, టికెట్ కొనుక్కోవాలి కదా, కొనాలా, మరి టికెట్ కావాలి, డబ్బులు సంపాదించుకోవాలి. అక్కడికి తిండి ఎవరు పెడతారు, ఫ్రెండ్స్ ఉన్నారా, రిలేటివ్స్ ఉన్నారా, ఎవ్వరు లేరు, ఎవ్వరూ తెలియదు పాపం. అందువల్ల వీళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి, అరే ఫస్ట్ నేను వెళ్తాను, అక్కడ పరిస్థితులన్నీ మీకు తెలియజేస్తూ ఉంటా, ఉత్తరం రాస్తూ ఉంటా, మరి మీరు ఇక్కడ ప్రార్థన చేయండి, యాక్చువల్గా డబ్బు నాకు సహాయం చేయండి అని. డబ్బు సరే కానీ అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు, ఒక జిరాక్స్ మిషన్ తీసుకెళ్ళు, ఒక ప్రింటింగ్ మిషన్ కూడా తీసుకెళ్ళు, మనం తీసుకెళ్ళినా సరిపోద్దా, కొనుక్కోవాలిగా. ప్రింటింగ్ మెషిన్ తీసుకెళ్ళాలా వద్దా, తీసుకెళ్ళాలా వద్దా, వెళ్ళాలి. మరి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి, కొనాలి. కొనాలంటే డబ్బులు కావాలి, డబ్బు కావాలంటే ఏం చేయాలి, ఏం చేయాలమ్మా, పని చేయాలి కదా. చక్కగా పని చేస్తే డబ్బులు వస్తాయి. మరి మీకు స్కూల్ ఫీజు కావాలంటే ఏం కావాలి, డబ్బులు కావాలి. మరి మీరు పని చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారు, మమ్మీ డాడీ చేస్తున్నారు, మీరు చేస్తున్నారు, పని చేస్తున్నారు, చేతున్నారు, ఏం పని చేస్తున్నారు, మోటార్లు మోస్తున్నారా, ఇటుకలు వెతుకున్నారా, కాంపిటేసి పనులు చేస్తున్నారా, ఏమి చేస్తారు, మమ్మీ డాడీ చేస్తున్నారు. మరి వీళ్ళైతే పెద్దోళ్ళు లేరు కాబట్టి అందరి స్పాన్సర్గా అడిగి మరి బైబిల్ తర్జుమా చేయాలని స్టార్ట్ చేశారు. ఫస్ట్ వాళ్ళు ఇంగ్లీష్ బైబిల్ తీసుకుని వచ్చారు. ఇండియాలో ఏ భాషలు ఉన్నాయో ఏంటో కొన్ని బైబిల్స్ తీసుకెళ్తాము అని చెప్పి ఇండియాలో కొద్దిమందితో మాట్లాడుకోవడం మొదలెట్టారు. చాలా ప్రార్థన కొరకు సిద్ధపడి పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలుపుకొని వచ్చారు పిల్లలు. అందుకే మన సహవాసం ఎవరితో ఉండాలి, మంచోళ్ళతో, పెద్దోళ్ళతో, ఉపయోగపడే వాళ్ళతో ఉండాలి. ఓకేనా, ఓకేనా. మీకు యాడ్ తెలుసా, ప్రతి ఫ్రెండ్ అవసరం లేదా, ఏంటది యాడ్, ఎయిర్టెల్ ఫోన్ యాడ్ వస్తుంది కదా, ఎయిర్టెల్ ఐడియా అనుకుంటా కదా, ప్రతి ఫ్రెండ్ అవసరం లేదా అని యాడ్ వస్తూ ఉంటుంది. అందువల్ల మీరు చూడండి, మన అక్కడ బైబిల్ గురించి అసలు చాలా విషయాలు నేర్చుకున్నారు పిల్లలు. మరి నేర్చుకొని ఆ మిషనరీ గారితో మాట్లాడుకొని ఆయన చూడండి ఎలా అభిషేకం పొందుకున్నాడో. అందరూ ప్రార్థించారా, మనం దేవుడి పని చేయాలంటే ఏం కావాలి, ఏం కావాలి, అభిషేకం కావాలి. ఓకే, నేను కూడా దేవుడిని అట్లాగే అడిగా, ప్రభువా నువ్వు సమూయేలుని అభిషేకించావు, సమూయేలు ద్వారా దావీదుని, సౌలుని అభిషేకించావు కదా యేసయ్యా, మరి నన్ను కూడా అభిషేకిస్తే నేను సేవకు వస్తా, అక్కడ నేను రాగానే దేవుడు నన్ను 1999లో జనవరి 1న వాగ్దానం ఇచ్చి నన్ను అభిషేకించాడు. ఆ విధంగా నేను కూడా దేవుడితో ఒక నిశ్చయతను, ఖచ్చితత్వాన్ని కనుక్కొని పొందుకొని సేవలో నేను కూడా అడుగుపెట్టా. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాడు ఆయన. పిల్లలకి వచ్చే డ్రాయింగ్ వచ్చా, ఎవరైనా ఇట్లా షిప్ వేస్తారా, ఎంతమందికి వచ్చు, కొంతమంది షిప్ డ్రాయింగ్ రాదు, కానీ షిప్ చేయడం వచ్చు. పడవలు చేస్తారు కదా, వర్షాకాలం వస్తే ఏం చేస్తారు, ఆ పడవ బొమ్మలు పేపర్తో చేసి నీళ్ళలో, చెరువుల్లో వాటిలో వదిలేస్తూ ఉంటారు కదా. అందరికి ఇష్టం అట్లా చేయాలి కదా. షిప్లో వెళ్తానికి అభిషేకం పొందుకున్నాడు,
షిప్ లో బయలుదేరాడు. వర్షాలు, తుఫానులు, ఎన్ని కష్టాలు, సరైన ఆహారం లేదు, అయినా సరే అది వెళ్ళాడు. ఇండియాలో కొంతమందిని కలుసుకున్నారు, వాళ్ళందరినీ కలుసుకున్నారు. బైబుల్ తర్జుమా చేయడం మొదలెట్టారు. చాలా భాషలు నేర్చుకుని అది చూడండి, కొన్ని ఫ్యామిలీస్ ఇన్వైట్ చేస్తున్నారు. రండి రండి ఇండియా రండి, ఇండియా రాజులతో మాట్లాడి పెద్దలతో మాట్లాడినప్పుడు గొప్ప గొప్ప వారి బైబిల్ యొక్క ప్రత్యేకత తెలుసుకుని వాళ్ళ సొంత బిల్డింగ్స్ ఫ్రీగా ఇచ్చేసారు. వాళ్ళ ఆస్తులు ఇచ్చేసారు, డబ్బులు ఇచ్చేసారు. ఈ బైబిల్ చాలా బాగుంది, ఇండియా చాలా మంచిది, చాలా అవసరం అని గొప్ప గొప్ప రాణులు, రాజులు, డబ్బులున్న వాళ్ళు, గొప్ప గొప్ప రచయితలు, గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈయనకి సహాయం చేశారు. ఈయన పేరేంటి తెలుసా? తెలియదు. విలియం కేరీగా. ఏ పేరు? విలియం కేరీగా. చాలా మంది ఇన్వైట్ చేశారు. వాళ్ళందరూ వచ్చి చాలా గొప్పగా ఇండియాలో చాలా దారుణంగా హింసించేవాడు. తప్పులు చేసే వాళ్ళని చాలా దారుణంగా చంపేస్తూ ఉండేవాడు. చాలా గవర్నమెంట్ శిక్షలు ఉండేది. చూడండి అలా ఎలా చెప్పేస్తున్నారు పాపం, అంత ఘోరంగా ఉంది కదా. అది సతీ సాగుతున్నారు. భర్త చచ్చిపోతే భార్య కూడా తీసుకెళ్ళి ఆ అగ్నిలో విసిరిస్తారు. మనమంటే సమాధి చేస్తాం కదా, వాళ్ళు కాల్ చేస్తారు. ఆ భర్త చచ్చిపోయినప్పుడు భార్య కూడా తీసుకెళ్ళి కాల్ చేసేవారు. అయ్యో ఇలాంటివన్నీ చేయొద్దు, ఇది గవర్నమెంట్ శిక్షలు ఏంటి, అమ్మో ఇదేంటి ఇలా హ్యాండ్ చేసి మరి చంపేస్తున్నారు, అబ్బా ఇండియాలో ఎంత దారుణంగా ఉంటాయి ఆ శిక్షలు, బైబుల్లో ఇలాంటి శిక్షలు ఎక్కడ ఇవ్వమని చెప్పలేదే, తీర్పు తీర్చే అధికారం మనుషులకు ఎక్కడది, దేవుడు కదా మనం తీర్పు తీరుస్తారని. చూడండి విలియం కేరీ గారు వీధుల్లో వెళ్ళి పిల్లలు పెద్దలు అందరికీ ఇలా స్వార్థ ప్రకటిస్తున్నారు. సేవకులు కూడా అంతే కదా, అట్లాగే మీరు కూడా అట్లాగే వీధుల్లోకి వెళ్ళి ఇలా స్వార్థ ప్రకటిస్తూ ఉంటారు. అక్కడ గొప్ప గొప్ప రాజులు, బ్రాహ్మణులు, ఎక్కువగా బ్రాహ్మణులు చదువుకునేవాళ్ళు కదా, చూడండి అలాంటి వాళ్ళకి కూడా వెళ్ళి మంచిగా వెళ్ళి ఆతో మాట్లాడేవాడు. వాళ్ళందరూ సహకరించిప్పుడు ఏం చేస్తున్నారు? రాసిన బైబిల్ని తర్జుమా చేస్తున్నారు, ప్రింటింగ్ చేస్తున్నారు. చాలా మంది వేరే దేశాల నుంచి వచ్చారు, మేము సహాయం చేస్తాం, మేము సహాయం చేస్తాం. ఇప్పుడు చూడండి వీధుల్లో అందరికి బైబిల్ వచ్చేసిందా? పిల్లలు 1, 2, 3. ఒకవేళ వాటర్ ఉంది అందుకే బాటిల్స్ తెచ్చుకోమన్నాం. చూడండి పిల్లలు ఇంకా అయితే వెళ్ళిపోతే ఈరోజు లాస్ట్ డే కదా, ఇంకొక నిమిషాలు పబ్లిక్ షో మొదలైంది. పబ్లిక్ షో చూడండి వీధుల్లోకి బయటకు వెళ్ళిపోతుంది. ఇండియాలో అందరికి వెళ్ళిపోతుంది. సరిపోట్లా బైబుల్ సరిపోట్లా, ఇంకా ప్రింటింగ్ చేయాలి. రైతులు, గొప్ప గొప్ప వాళ్ళు, అయ్యా మాకయ్యా చదువుకోవడం రాదుగా, మీకంటే తల కింద పెట్టుకుంటామయ్యా, మా ఇంట్లో పెట్టుకుంటామయ్యా అంటారు. వాళ్ళు ఏమని భావిస్తారు తెలుసా? ఇండియాలో మందసం ఇంట్లో ఉంటే చాలు, అంటే బైబుల్ మా ఇంట్లో ఉంటే అన్ని దీవులు మాకు వచ్చేస్తాయి. బైబుల్ ఇంట్లో ఉంటే చాలు, పరలోక రాజ్యం మా ఇంట్లో ఉంటే ఏముంటుందక్క బైబిల్ ఇంట్లో ఉంటే. అందుకే మేము కూడా మీకు బైబిల్స్ ఇచ్చాము కొంతవరకు. బైబిల్ ప్రతి ఇంట్లో ఉండాలి పిల్లలు. లేని వాళ్ళకి ఈసారి మీరు ఏమి ఇస్తారు గిఫ్ట్గా? బైబిల్ ఇస్తారా? ఫ్రెండ్కి ఈసారి ఏదైనా ఇవ్వాలనిపిస్తే మీరు ఏమి ఇస్తారు? బైబిల్. మా మమ్మీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ పిల్లలకి పెళ్ళి అవుతున్నప్పుడు వాళ్ళ అమ్మాయికి, వాళ్ళ అల్లుడికి, వాళ్ళ కొడుకుకి అందరికీ మేము బైబిల్స్ ఇచ్చాం. మా అన్నయ్య పెళ్ళిలో ఉంటూ నేను మా అన్నయ్యకి మంచి ఖరీదైన బైబిల్స్ తీసుకొచ్చి గిఫ్ట్గా ఇచ్చాను మా అన్నయ్య వాళ్ళకి. మీరు కూడా ఏం చేయాలి? వెళ్తున్నప్పుడు ఫంక్షన్స్ కి, బర్త్డే ఫంక్షన్స్ కి వెళ్తున్నప్పుడు బైబిల్ ఇవ్వాలి. ఖాళీ సమయాల్లో బైబిల్ చదివించాలి. నాకు ఒక మిషనరీ గారు వాళ్ళ డాడీ ఫోన్ చేస్తారు, రోజు చేస్తారు. వాళ్ళ కొడుకేమో పెద్ద సేవకుడు, కానీ వాళ్ళ డాడీ ఏమో రాదు బైబిల్ ఏమీ రాదు. కానీ ఫోన్లోనే నా మాట ఇద్దరు అంకుల్ చెప్పని చేస్తారంటే చెప్పేట చేస్తా అంటారు. ఆయన తెలంగాణ అందుకే ఇక్కడ మాట్లాడతారు. ఆయన రోజు 10 వచనాలు చదివి వినిపిస్తాం, చిన్న ప్రాంతం నేర్పిస్తాం. ఇప్పుడు ప్రాంతం బాగా చేస్తున్నారు. మా మమ్మీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఆర్సీఎం, వాళ్ళకు బైబిల్ రాదు. చనిపోయే ముందు నేను ఆవిడతో పద్దాగా బైబిల్ చదివించేదాన్ని, పాట పాడించేదాన్ని. మన అమ్మమ్మలతో, తాతయ్యలతో చదివించవచ్చు. మన ఇంటి పక్కన చిన్న పిల్లలు మాట్లాడేది తాతయ్య బోర్డు ఫ్రెండ్స్ అందరం. అలాగే కావ్య వస్తే కావ్య కూడా తీసేసుకుంటాం. మా ఇంట్లో వీళ్ళు పాటలు పాడతారు, వాక్యం చదువుతారు. కాబట్టి టీచర్స్ మా ఇంటి దగ్గర కూడా చూడండి, వీళ్ళు చెప్తున్నారు ఇంటి దగ్గర అందరికీ
బైబిల్ చదివి వినిపిస్తున్నారు. అందరికీ బైబిల్స్ కొనివ్వలేకపోతున్నారు కాబట్టి చదివి వినిపిస్తున్నారు. చూడండి ఎన్ని బుక్స్, అమ్మ ఎన్ని బుక్స్. ఇతర దేశాల నుంచి కూడా ఆర్డర్ వస్తుంది, మాకు చేయండి మాకు కూడా కావాలి బైబిల్స్ అని. చాలా దేశాలు ఇంకా బైబిల్ లేదు పిల్లలు. మీకు ఒక సత్యం చెప్పనా? చేతికట్టేయండి. 1 2 3 నోటి వేసేసారు. ప్రపంచంలో ఎక్కువగా సేల్ అవుతున్నది ఏంటో తెలుసా? సేల్ అవుతున్న బుక్ ఏదైనా ఉందంటే అది బైబిల్. కొన్ని కోట్ల రూపాయలతో ఖర్చు పెడుతున్నారు, అలాగే కొన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి. మీకైతే ఈరోజు ఫ్రీగా ఇచ్చామా? కానీ చాలా మంది ఈ విలువ తెలిసిన వాళ్ళు ఫ్రీగా స్పాన్సర్ చేస్తారు బైబిల్ సొసైటీ వాళ్ళకి. వాళ్ళ నుంచి ఆ డబ్బు ఈ ప్రింటింగ్ వాళ్ళకి వెళ్ళి బైబిల్స్ ప్రింట్ చేసి వస్తున్నారు. గిడియన్స్ వాళ్ళని కొన్ని సంస్థల వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు ఈ బైబిల్స్ ప్రింట్ చేసి మనకి చాలా తక్కువగా ఈ కొంతమందికి ఫ్రీగా కూడా ఇస్తున్నారు. ఫ్రీగా వస్తాయంటే మన దగ్గరికి ఫ్రీగా వస్తున్నాయి, కానీ ఈ విలువ తెలిసిన వాళ్ళు చాలా మంది డబ్బులు ఇస్తున్నారు అనమాట. చాలా మంది ఫ్రీగా వెళ్ళి అక్కడ పనిచేస్తారు. హాలిడేస్ లో కొంతమంది యవనస్తులు వెళ్ళి మాకు జీతం వద్దు ఏమొద్దు, మీ దగ్గర మీరు పని చేస్తా అంటారు. సతీష్ కుమార్ గారు, పిజే స్టీఫెన్ పాల్ గారు, నాకు ఒక్కొక్క సేవకుల దగ్గరికి ఇలాంటి యవనస్తులు వెళ్ళిపోయి పోసన మినిస్ట్రీస్ వాళ్ళకి వెళ్ళి ఫ్రీగా సర్వీస్ చేస్తారు వాళ్ళ హాలిడేస్ లో. కాబట్టి ఇంత పరిచయం జరగగలుగుతుంది. ఓకే, వాళ్ళకి చాలా నేర్చుకుంటా ఉన్నారు. మరి మీరు ప్రభు కోసం ఏ పని చేస్తున్నారు? చూడండి ఎన్ని బైబిల్స్ ఊరికి ఏమి రావడం పిల్లలు. మీకు ఫ్రీగా వచ్చిన అందరికీ రావు. ఎవరో ఒకరు దానం చేస్తేనే మనకు వస్తున్నాయి. మేము ఎవరో ఒకరి అడుగుకోసం అంతే. ఇది అఫీషియల్ బెట్టింగ్. రిలయన్స్ అంబానీ కదా, ధీరుభాయ్ అంబానీ అఫీషియల్గా బెట్ చేస్తారు, మేము అన్అఫీషియల్గా బెట్ చేస్తాం అంతే. అవన్నీ కూడా ఎందుకంటే అనేక మంది దగ్గరికి ఇలాంటి వాక్యము వార్త వెళ్ళాలి అని. ఓకేనా? ఇండియాలో ఇన్ని చర్చెస్ వెళ్తున్నాయి కదా, ఇంతమంది సేవకులు ఉన్నారు కదా, ఇంతమంది మిషనరీస్ ఉన్నారు కదా. మరి మన ఇండియాలో పర్సంటేజ్ ఎంత క్రిస్టియన్స్ది? ఎంత? అవునా? నువ్వు చెప్పావు అసలు? నేను నా చెప్పాను. నోటికి వస్తే చెప్పకూడదు. 100%లో మనం 3% మాత్రమే. 100లో 3, 30 కాదు. 100లో మన క్రిస్టియన్స్ పర్సంటేజ్ ఎంత అంటే 3% అంట. అన్అఫీషియల్ గా మేము క్రిస్టియన్ అని రాయించుకొని వాళ్ళు ఉంటారే, మహాసభలు పెట్టి సభలు పెట్టి చర్చెస్ కౌంటింగ్ ఇవన్నీ చేసి అది చేస్తే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ లెక్కల ప్రకారం 8% ఉన్నామంట. తిప్పి కొట్టినా 10% లేవు మనం. అవునా? 100%లో 3% ఎక్కువ, 97% ఎక్కువ. 97లో మనం ఎప్పుడో చీమల్లా ఉన్నాం. దానికి మనం ఉన్న ఈ 3% వాళ్ళకి భయం. అందుకే సేవకులు దంతారు, చర్చలు కోళ్ళు వస్తారు, బాంబులు పెడతారు, చంపేస్తారు కదా. ఈ 3% అంటే 97% వాళ్ళకి భయం. 97% భయం. 90 లక్షలు, 90 ఎన్ని కోట్లు? 135 కోట్లు ఇండియాలో కదా జనాభా. 135 కోట్లు తిప్పి కొడితే మనం 5 కోట్లు కూడా లేవు. కానీ 130 కోట్లకి మనం అంటే భయం. అందుకే మనం చంపడానికి, మన చర్చలు కోల్పోయడానికి, పాస్టర్ని బెదిరించడానికి వాళ్ళు 130 కోట్ల మందికి భయం. మన ఆర్థిక మనం 5 crores మంది. అంటే దేవుడు బిడ్డలంటే అంత భయం వాళ్ళకి. అందుకనే బైబిల్ విస్తరించొద్దు, చర్చెస్ విస్తరించొద్దు అని వాళ్ళు ఎట్లో భక్తుల ద్వారా ఎట్లో చేసి హింసించి బాధపడుతుంటే కొంతమంది ఎవరసలు పారిపోతున్నారు వెనక్కి. అమ్మో సేవ వద్దు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తారు, ఆడొస్తారు, ఈడు వస్తారు, ఆ పూజారులు వస్తారు, ఆ ఊళ్ళో పెద్దలు వస్తారు, మేము చర్చి కట్టాం, సేవ చేయం, నోరు మూసుకొని ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం, వాకింగ్ చదువుకుంటాం, జాబ్ చేసుకుంటాం అని వెళ్ళిపోయిన వాళ్ళు బోర్డు ముందు ఉన్నారు. మీ మాస్టర్ గారు ఎంత ధైర్యంగా చూడండి, 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇక్కడ సేవ చేస్తా ఉన్నారు. అవునా కదా? ఎన్ని సమస్యలు ఎదుర్కొని ఉంటారు కదా. అట్లాంటి పాస్టర్ గారిని మనం ప్రేమిద్దామా అవుతా? మన పాస్టర్ గారు మనం గౌరవిద్దామా? మన పాస్టర్ గారి కోసం, వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థన చేద్దామా? అలాగే మన ఇండియాలో ఉన్న సేవకులందరి కోసం మనం ప్రార్థన చేయాలి. ఓకేనా? చాలా మంది ఇంటి కూడా ఉండదు, సొంత ఇల్లు లేవు, చర్చెస్ లేవు, స్థలం లేదు. అప్పుడు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దామా? మన చర్చి కూడా నెక్స్ట్ టైం అందరూ సున్నాలు వేసేయాలి. మన చర్చి కొత్తగా తలతలు ఆడిపోవాలి. మన చర్చి బోర్డు బయట పెట్టాలి, పెద్ద ఆర్చ్ వచ్చేయాలి. కలలేవా మీకు? మన మందిరం అందంగా సుందరంగా ఉండాలంటే మనం కలలు కనాలి. నెహెమ్యా అలా కలలు కన్నాడు కాబట్టి
పాడైపోయిన ప్రాకారాలు యెరూషలేముని పూలతో చేసి కాల్ చేస్తే నెహెమ్యా చూసి ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మీకు తెలుసు కదా ఆ సాంగ్ లో మొత్తం వచ్చేస్తుంది కదా. మరి నెహెమ్యా తిరిగి ఎన్ని రోజులు కట్టేశాడు దేవాలయాన్ని? 52 days కదా, 52 రోజుల్లో దేవాలయాన్ని తిరిగి కట్టేశాడు. మనకి డ్రీమ్స్ ఉండాలి. మా చర్చిలో వాచ్ క్లాక్ ఎక్కడ ఉంది కదా, మన చర్చిలో ఏముండాలి, ఇంకా ఏముంటే బాగుంటుంది, కాలేజ్ స్టోర్ ఉంటే బాగుంటుంది. మేము అలాగే ప్రార్థన చేసాం మా మందిరం కోసం. అలాగే గత 2 సంవత్సరాల క్రితం మా చర్చ్ కూడా 70 లక్షలతో కట్టేశారు. మొత్తం పడగొట్టేసి మొత్తంగా కట్టేశారు. మనకి డ్రీమ్స్ ఉండాలి, కళలు ఉండాలి. మనం చెప్పుకున్నాం కదా అబ్బాయి కళలు వస్తున్నాయని, మనం కూడా కళలు కనాలి. మన చర్చ్ ఎలా ఉండాలి, ఫ్లవర్స్ ఎక్కడ ఉండాలి, ఫ్లవర్ బొకేస్ ఎక్కడ ఉండాలి, పాస్టర్ గారికి మదర్స్ డే రోజు చీర పెట్టామా, అంటే పాస్టర్ గారికి ఫాదర్స్ డే రోజు వాచ్ ఇచ్చామా, అందరి కలిసి చేసుకున్నామా, మందిరంలో ఏం చేద్దామా, ఆ రోజు ఓ బ్యానర్ కడదామా, డిజైన్ చేద్దామా, ఏదైనా గిఫ్ట్ తెద్దామా, సంఘంలో పేదవాళ్ళకి ఏదైనా ఇద్దామా. అలా మనం సంఘం గురించి కళలు కంటూ ఉంటే మన కళలకి ఉన్నతంగా దేవుడు సహాయం అందిస్తారు. సరేనా? మరి ఎంతమంది ఈరోజు అక్క నేను కొంటనే కలిసి బైబిల్ గిఫ్ట్ గా ఇస్తాను, రోజు ఈ బైబిల్ చదువుతా. ప్రార్థన అంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాం? దేవుడితో. మన ఏసు తిరిగి మనతో మాట్లాడాలంటే బైబిల్ చదవాలి. ఆయన రాసిన ఉత్తరం అది మన కోసం. మనం బైబిల్ చదివితే దేవుడు మనతో మాట్లాడుతాం. వన్ వే కమ్యూనికేషన్ బాగుంటుంది. ఎప్పుడైనా 2 ways ఉన్నాయి. చెప్పండి, కొట్టండి చేతితో. అలాగే ప్రార్థన చేయాలి, వాక్యము చదవాలి. ఆ 2 ఉంటేనే జీవితం చక్కగా సాఫీగా ఉంటుంది, సమస్యలు ఎదుర్కోగలరు. మరి ఎంతమంది తీర్మానం చేసుకుంటారు, అక్క నాకు బైబిల్ చదువు రాదు, కనీసం నేను భక్తి శాస్త్రాన్ని చూస్తా, లేకపోతే చదివే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వింటా, చదువు వచ్చినట్టు అక్క నేను ఖచ్చితంగా ఈ రోజు నుంచి రోజుకు 10 అధ్యాయం చదువుతా అక్క, కనీసం 10 రోజులు ట్రై చేస్తా అక్క ఈ సంవత్సరంలో నేను బైబిల్ మొత్తం కంప్లీట్ చేస్తా అక్క నేను కూడా ఈ రోజు నుంచి పిచ్చి పిచ్చి గిఫ్ట్స్ ఎవరికి ఇవ్వనక్క, ఈ చిన్న చిన్న బైబిల్స్ అయినా సరే కొని నేను వాళ్ళకి ఇస్తా, లేదు కీచే వాక్యం ఉన్న కీచే అయినా ఇస్తా అక్క. మన కీచే మొన్న మమ్మల్ని ఒంగోలు కంటే లోపల భాగం చాలా దూరం, వాళ్ళకి మిషనరీస్ ఎక్కువ రానంటారంట. అమ్మో అంత దూరం మేము రాను చాలా మంది రావట్లేదంట. నాకేం తెలియదు, నాకు ఫోన్ చేశారు ఒక మిషనరీ అక్క, శశి నువ్వు వెళ్తావా, అక్కడ పొలలూరు ఒక ఊరు దానికి వెళ్తావా అన్నారు. అదేమో నాకు తెలియదక్క, బట్ నేను వెళ్తాను లేని అని వెళ్ళా. అమ్మో ఎంత డేంజర్ రోడ్లు అంటే, వాళ్ళ రోడ్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, అక్కడికి ఎందుకు రానన్నారని అక్కడికి వెళ్తుంటే ఆ బండి ఎక్కడ స్కిడ్ అయి పడిపోతామో తెలియదు, ఎక్కడ పడితే అక్కడ శాలరీ గల్లంత అయిపోతాయి అన్నమాట. అంత దారుణంగా ఉంది ఆ రోడ్లన్నీ. అట్లాగే 45 minutes జర్నీ, 10 నిమిషాలు కూడా కాదు, 45 నిమిషాలు అదే రోడ్లో వెళ్ళాలి. నేను వెనకాల కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాను. సో నేను జాగ్రత్తగా తీసుకెళ్ళినానా, అక్క నేను కాస్త ధైర్యంగా ఉండి అంతే అన్నాడు. నేను కూర్చున్నాక నాకు భయం వేస్తుంది అక్క, అయినా సరే ప్రార్థన చేస్తా ఉన్నా. సో నేను ప్రార్థన చేస్తా ఉంటా అంటే, అక్క మా డాడీ చర్చికి ఎవరు రావట్లేదు అక్క, మాకు చాలా బాధగా ఉంది, మా మమ్మీకి పెరాలసిస్ అట్లా రావట్లేదు అన్నాడు. వెంటనే వెనకాలకి ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు దర్శనం ఇచ్చారు. ఒక యాపిల్స్ బుట్టలు అక్కడ రాలిపోతున్నట్టుగా ప్రార్థన చేస్తే దర్శనం అనిపిస్తుంది. అక్క మా చర్చిలో సంఘ పెద్దలు ఎవరు మాకు సహకరించట్లేదు అక్క, 80 లక్షలు పెట్టి చర్చ్ కడుతున్నాము, ఇదిగో వీడియోస్ చేస్తున్నాం, కానీ అక్క ఎవరు మా డబ్బులు ఇట్లా యవనస్తులు మేము అందరూ కలుసుకున్నాక చాలా కష్టపడి ఈ డబ్బులని పోగేసుకొని పిల్లలకి ఈ వీడియోస్ చేస్తున్నాం, మిషనరీస్ రమ్మంటే మాకు ఎవరు రాలేదక్క, మీరు వచ్చి మాకు చాలా సంతోషంగా ఉందక్క అని చెప్పేసి అన్నాడు. నన్ను వెంటనే ప్రార్థన చేస్తా వెళ్తున్నా, గొప్ప గొప్ప దర్శనాలు చూశాను, అక్కడ వాళ్ళ కోసం ప్రార్థన చేశా. వస్తున్నప్పుడు నాకు అబ్బాయి గిఫ్ట్గా ఇచ్చాడు, తమ్ముడుతో ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈ వాక్యంతో గిఫ్ట్గా ఇచ్చాడు. మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే, మనం పెద్ద పెద్దవి కొనివ్వలేకపోవచ్చు, కనీసం చిన్న చిన్నవి కొనివచ్చు కదా, ఇలాంటి చిన్న చిన్నవి కొనివచ్చు. నేను వస్తున్నానని తెలిసి ఇట్లా అక్క చుట్టూ తలకది కట్టుకుంది కదా, అలాంటిది ఒక డిజైనర్ది ఒంగోలు వెళ్ళాడంటే దానికోసం నాకు అది తయారు చేయడం కోసం ఒక పెద్ద లామినేషన్ చేయించి అక్కకి ఏ వాగ్దానం ఇవ్వాలి ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకొని ఆ వాగ్దానాన్ని ఒక డిజైన్ చేయించుకొని ఇట్లాంటి హెయిర్ బ్యాండ్ ఒకటి మంచిది, దాని ఏమంటారు స్కార్ఫ్, ఓకే
ఆ స్కార్ఫ్ చాలా అందంగా ఉంది, నాకు భలే నచ్చింది. దాన్ని స్పెషల్గా ప్యాకింగ్ చేసి మొత్తం అన్ని ప్యాక్ చేసి నేను వెళ్ళిపోతాను పాస్టర్గా చెప్పినగా గిఫ్ట్గా ఇచ్చారు అనమాట. అది అప్పుడు చూసుకోలేదు, సర్వీస్ ప్రోగ్రామ్స్లో ఉన్నాను. మొన్న నైట్ నాకు ఎందుకు గుర్తొచ్చింది, ప్రార్థన చేస్తే దేవుడు చూపిస్తున్నాడు ఆ పింక్ కలర్ గిఫ్ట్ నేను ఓపెన్ చేయాలి, పపెట్ బ్యాగ్లో ఉంది, పపెట్ బ్యాగ్లో ఉన్నది. నాకు స్ట్రైక్ అయింది, అవును కదా ఒక స్వీట్ తప్పుడు వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు, నేను చూడలేదు ప్రభావ అని ప్రేమ ముగించుకొని వెళ్ళి ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తే ఐఎమ్ సో సర్ప్రైజ్డ్. అది ఎంత బాగుందో ఆ స్కార్ఫ్ మమ్మీ నేను గిఫ్ట్గా ఇచ్చాను. ఆ వాక్యం తీసుకెళ్ళి నా బెడ్రూమ్లో పెట్టుకున్నాను, చాలా బాగుంది. ఇంకా ఈ కీచైన్ తర్వాత నేను చూసాను ఎంత బాగుందో. ఏమని రాస్తుంది, నీ ఆశీర్వాదంలో ఉంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక. సెకండ్ సామ్స్ 7:29. ఇట్లా మన ఇతర గిఫ్ట్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేది తెలుసా. నేను 22 సంవత్సరాలు ఈ పరిచర్యలో ఎన్ని సంఘాలు వెళ్ళి ఉంటానో, ఎన్ని ఊళ్ళు వెళ్ళి ఉంటానో, నాకు ఎవరు స్కూల్ హ్యాపీ ఇవ్వలేదు. చాలా వాగ్దానాలు వచ్చాయి నాకు. కీచైన్స్ కూడా నేను ఇచ్చాను చాలా కొన్ని మొత్తం మంది పిల్లలకి. ఇక్కడ బుక్ స్టాల్స్ నుంచి తీసుకొచ్చి ఇచ్చాను అనమాట. నెల్సన్లో హైదరాబాద్ నుంచి కొన్ని వేల రూపాయలు కొంటా ఉంటాను ఇవన్నీ. నాకు వచ్చే డబ్బంతా వీటికి, నా శాలరీ అంతా వాటికే పెట్టేసేదాన్ని. అలా చాలా మందికి ఇచ్చే కానీ నాకెవరు ఇచ్చింది లేదు. ఇట్స్ ఫస్ట్ టైం అనమాట. నేను ఆమె చూసి సర్ప్రైజ్ అయ్యా. మన ఇక్కడ ఒక చర్చ్లో స్త్రీల ఆదివారం ఉమెన్స్ అంటే పీటర్ పాస్టర్ గారని లూథరన్ చర్చ్ అనమాట. అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా మీకు ఒక స్కార్ఫ్, నాకు 2 స్కార్ఫ్స్, మా తమ్ముడు వచ్చాడు వాళ్ళ వైఫ్కి, వాళ్ళ చిన్నపిల్లలు కూడా 3 స్కార్ఫ్స్ ఇచ్చారు అనమాట. నేను ఎంత సంతోషంగా ఫీల్ అయ్యంటే స్కార్ఫ్ ఇట్స్ నాట్ కాస్టబుల్, అది 30 రూపాయలు కదా, 30, 40, 50 లోపే ఉంటుంది అది. బట్ అది నాకు గిఫ్ట్గా ఇచ్చినప్పుడు ఐఎమ్ సో సర్ప్రైజ్ అండ్ సో హ్యాపీ. ఇన్ని సంవత్సరాలు కానీ ఒక డిఫరెంట్ గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నాను. కాబట్టి పక్కగా దాచి 90 ప్రైస్లో మేము వాడడానికి దగ్గర పెట్టుకున్నాం. మా బ్యాగ్లో ఎప్పుడు ఉంటుంది అనమాట, తినను ఒక బ్యాగ్లో ఉంటుంది. కాబట్టి పిల్లలకు సంతోషాన్ని ఇస్తాయి. పిల్లలు అది పెద్ద కాస్ట్ కాదు, కానీ చాలా విలువైనవి. ప్రార్థనకి వాడేవి చాలా పవిత్రమైనవి కదా కదా. అది మనం కట్టుకున్నప్పుడు వాళ్ళ దీనెలు ఉంటాయి. మనకి ఎవరైతే ఇచ్చారో వాళ్ళ దీనెలు వెళ్తా ఉంటాయి, మనకు ప్రార్థనలు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు మంచి గిఫ్ట్స్ ఇవ్వాలి, మంచి గిఫ్ట్స్ మీరు పొందుకోవాలి. మీరు ఎంత ఇస్తారో దేవుడు అంతగా నిరంతరంగా ఆశీర్వదిస్తారు. మరి ఇప్పుడు ఎప్పుడు నా బ్యాగ్లో ఉంటుంది అన్నమాట. ఇది మా మమ్మీ నా గిఫ్ట్గా ఇచ్చారు ఫస్ట్ టైం. సో అందువల్ల ఎప్పుడు ఇది నాతోనే ఉంటుంది. నేను ఏ ఊరిలో ఇది నాతోనే ఉంటుంది. సో ఇది మమ్మీకి మీరు గిఫ్ట్గా ఇవ్వాలి, లేదా మనం గిఫ్ట్గా మనం పొందుకోవాలి. అక్క బాయ్స్ మాకేంటి అంటారా, ఆల్సో గెట్ సమ్ బ్యాడ్జెస్ వస్తున్నాయి, వాక్యాల బ్యాడ్జెస్ వస్తున్నాయి, బ్యాండ్స్ వస్తున్నాయి వాక్యాలతో, జీసస్ ఐ లవ్ యూ జీసస్ అని బ్యాండ్స్ వస్తున్నాయి. ఇలాంటివి చిన్న చిన్నవే, పెద్ద కాస్ట్ ఉండవు. అలాంటివి కొనుక్కొని మనం ఆ వాక్యం గుర్తు చేసుకుని దేవుని గురించి మనం ఆరాధించాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాక్యాలు వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళు నేర్చుకున్నారో చెప్తారు.